హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు క్లారిటీ ల్యాడర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనము 2 మ్యాట్రిక్స్ని ఎలా మల్టిప్లై చేయాలో క్యాషియోలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో మీకు ఇక్కడ 2 మ్యాట్రిక్సెస్ అనేవి ఇచ్చాను. సో ఇక్కడ వచ్చేసి మ్యాట్రిక్స్ ఏ అండ్ మ్యాట్రిక్స్ బి అనేవి ఇచ్చాను. సో ఈ 2 మ్యాట్రిక్సెస్ అనేవి మనము ఎలా మల్టిప్లై చేయాలి క్యాషియోలో అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి క్యాషియోని ఆన్ చేస్తున్నాను. క్యాషియోని ఆన్ చేసిన తర్వాత ఫస్ట్ మనము మోడ్ బటన్ అనేది ప్రెస్ చేయాలి. సో మోడ్ బటన్ అనేది ప్రెస్ చేస్తున్నాను. మోడ్ బటన్ ప్రెస్ చేయగానే మనకు మ్యాట్రిక్స్ అనేది కావాలి కాబట్టి మ్యాట్రిక్స్ వాల్యూ మనకు ఇక్కడ 6లో ఉంది. సో 6 వాల్యూ అనేది క్లిక్ చేస్తున్నాను. 6 వాల్యూ అనేది ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకు మ్యాట్రిక్స్ ఏ అనేది కావాలి. సో మ్యాట్రిక్స్ ఏ అనేది 1లో ఉంది కాబట్టి 1 అనేది ప్రెస్ చేస్తున్నాను. 1 అనేది ప్రెస్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి మనకు 3/3 మ్యాట్రిక్స్. సో ఇక్కడ ఏ మ్యాట్రిక్స్ అనేది మనకు 3/3లో ఉంది కాబట్టి మనము 3/3 మ్యాట్రిక్స్ మనము 1 అనేది ప్రెస్ చేస్తున్నాము. సో 1 అనేది ప్రెస్ చేస్తున్నాను. 1 ప్రెస్ చేసిన తర్వాత మనకి ఏదైతే మ్యాట్రిక్స్ ఉంటుందో ఆ మ్యాట్రిక్స్ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి నేను ఈ మ్యాట్రిక్స్ అనేది ఎంటర్ చేస్తున్నాను. సో ఈ మ్యాట్రిక్స్ ఎలా ఎంటర్ చేస్తున్నాను అంటే ఫస్ట్ వాల్యూ 2 కాబట్టి 2 అనేది ఎంటర్ చేస్తున్నాను. 2 ఎంటర్ ఎలా చేయాలంటే ఇంకా ఇక్కడ 2 అనేది క్లిక్ చేసిన తర్వాత ఈక్వల్ టు అనేది ప్రెస్ చేయాలి. సో ఈక్వల్ టు అనేది ప్రెస్ చేయగానే మనకు వాల్యూ 2 అనేది ఇన్సర్ట్ అయింది. నెక్స్ట్ 5. సో 5 అనేది క్లిక్ చేస్తున్నాను. 5 క్లిక్ చేసిన తర్వాత మనము ఈక్వల్ టు అనేది ప్రెస్ చేయాలి. సో ఈక్వల్ టు అనేది ప్రెస్ చేస్తున్నాను. వాల్యూ 5 అనేది మనకు ఇన్సర్ట్ అయింది. సేమ్ రిమైనింగ్ కూడా అలాగే 8 ప్రెస్ చేస్తున్నాను. ఈక్వల్ టు 3 ఈక్వల్ టు నెక్స్ట్ 6 9 4 7 and 10. సో ఈ వాల్యూస్ నేను మీకు ఎంటర్ చేశాను. సో ఇలా ఎంటర్ చేసినాక మనము నెక్స్ట్ షిఫ్ట్ బటన్ అనేది ప్రెస్ చేయాలి. సో షిఫ్ట్ అనేది ప్రెస్ చేస్తున్నాను. షిఫ్ట్ ప్రెస్ చేశాను. ప్రెస్ చేశాక మనము వాల్యూ 4 అనేది క్లిక్ చేయాలి. సో 4 అనేది క్లిక్ చేశాను. సో ఇలా క్లిక్ చేస్తానే మనకు ఇక్కడ డేటా అనేది మనము ఎంటర్ చేసుకోవాలి. సో డేటా అనేది మనకు వాల్యూ 2లో ఉంది కాబట్టి 2 అనేది ప్రెస్ చేస్తున్నాను. 2 ప్రెస్ చేశాక మనము మ్యాట్రిక్స్ ఏ అనేది ఆల్రెడీ ఎంటర్ చేసాం. సో ఇప్పుడు మ్యాట్రిక్స్ బి అనేది ఎంటర్ చేయాలి. సో మ్యాట్రిక్స్ బి వాల్యూ మనకు 2లో ఉంది కాబట్టి మనము 2 అనేది ప్రెస్ చేయాలి. సో 2 అనేది ప్రెస్ చేస్తున్నాను. 2 ప్రెస్ చేశాక మనకు ఇక్కడ ఒక మ్యాట్రిక్స్ అయితే కనిపిస్తుంది. సో ఈ మ్యాట్రిక్స్లో మనము మ్యాట్రిక్స్ బి వాల్యూస్ అనేవి ఎంటర్ చేయాలి. సో మ్యాట్రిక్స్ బి వాల్యూ అనేవి ఎంటర్ చేస్తున్నాను. సో 4 ఉంది కాబట్టి ఫస్ట్ 4 అనేది ఎంటర్ చేస్తున్నాను. 4 ఈక్వల్ టు నెక్స్ట్ వచ్చేసి మనకు వాల్యూ 5 ఉంది కాబట్టి 5 అనేది ఎంటర్ చేస్తున్నాను. ఈక్వల్ టు క్లిక్ చేస్తున్నాను. సేమ్ రిమైనింగ్ కూడా అలాగే 6 అండ్ నెక్స్ట్ 7 and next 8 and next 9 10 11 and 12. సో ఈ వాల్యూస్ నేను మీకు ఇక్కడ మ్యాట్రిక్స్ బి వాల్యూస్ అనేవి ఎంటర్ చేశాను. సో ఇలా ఎంటర్ చేస్తానే మనము ఏసీ బటన్ అయితే క్లిక్ చేయాలి. సో ఏసీ బటన్ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తూనే మనకు వాల్యూ అనేది 0 చూపించాలి. సో ఇలా 0 చూపించిన తర్వాత మనము షిఫ్ట్ అయితే ప్రెస్ చేయాలి. షిఫ్ట్ అనేది ప్రెస్ చేస్తున్నాను. షిఫ్ట్ ప్రెస్ చేసి మనము 4 అనేది క్లిక్ చేయాలి. సో 4 అనేది క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ మ్యాట్రిక్స్ ఏ అనేది కావాలి కాబట్టి మ్యాట్రిక్స్ ఏ వాల్యూ 3 ఉంది కాబట్టి 3 అనేది ఎంటర్ చేస్తున్నాను. 3 ఎంటర్ చేసిన తర్వాత మనము అగైన్ షిఫ్ట్ అనేది ప్రెస్ చేయాలి. సో అగైన్ షిఫ్ట్ ప్రెస్ చేశాను. నెక్స్ట్ 4 అనేది క్లిక్ చేస్తున్నాను. సో నెక్స్ట్ మనం ఇప్పుడు మ్యాట్రిక్స్ బి వాల్యూ అనేది మనకు కావాలి కాబట్టి మ్యాట్రిక్స్ బి అనేది మనకు ఇక్కడ 4లో ఉంది కాబట్టి 4 అనేది ప్రెస్ చేయాలి. సో 4 అనేది ప్రెస్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనకు మ్యాట్రిక్స్ ఏ ఇంటూ మ్యాట్రిక్స్ బి అనేది వచ్చేసింది. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది మ్యాట్రిక్స్ ఏ అండ్ మ్యాట్రిక్స్ బి యొక్క వాల్యూస్. సో మ్యాట్రిక్స్ ఏ వచ్చేసింది, మ్యాట్రిక్స్ బి వచ్చింది. సో నెక్స్ట్ మనం ఏం చేసాము, ఇక్కడ ఈక్వల్ టు అనేది ప్రెస్ చేసాం. సో ఈక్వల్ టు ప్రెస్ చేస్తే మనకి ఏమవుతుంది అంటే కనుక మ్యాట్రిక్స్ ఏ అండ్ మ్యాట్రిక్స్ బి యొక్క మల్టిప్లికేషన్ చేస్తే కనుక ఏ వాల్యూస్ అయితే వస్తాయో సో ఆ వాల్యూస్ అనేవి మనకి ఇక్కడ వస్తాయి. సో ఈక్వల్ టు అనేది ప్రెస్ చేస్తున్నాను. ఈక్వల్ టు ప్రెస్ చేశాను. సో ఇక్కడ మనకు వాల్యూస్ అయితే వచ్చాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకు
123 అనే వాల్యూ వచ్చింది. సో నెక్స్ట్ వచ్చేసి మీకు 138 వాల్యూ అనేది ఇక్కడ చూపిస్తున్నాను. సో 138 వాల్యూ వచ్చింది. సో నెక్స్ట్ వచ్చేసి 153 వాల్యూ వచ్చింది. అండ్ నెక్స్ట్ 144 వాల్యూ వచ్చింది. అండ్ 162, 180, 165, 186 అండ్ 207. సో ఈ వాల్యూస్ అనేవి మనకు మ్యాట్రిక్స్ ఏ ఇంటూ మ్యాట్రిక్స్ బి చేస్తే ఈ వాల్యూస్ అనేవి మనకు వస్తాయి. సో ఈ ఆన్సర్ అనేది మీకు ఇక్కడ కింద చూపిస్తున్నాను. సో ఇక్కడ వచ్చిన వాల్యూస్ అనేవి మీకు ఇక్కడ చూపిస్తున్నాను. సో ఈ వాల్యూస్ అనేవి మీరు నార్మల్గా మ్యాట్రిక్స్ ఏ ఇంటూ మ్యాట్రిక్స్ బి ఈ ఎగ్జాంపుల్స్ను మీరు రెండు అనేవి నార్మల్గా ఫైండ్ అవుట్ చేసి నాకు ఈ క్యాష్ షోలో వచ్చిన ఆన్సర్స్ అనేవి కరెక్టా కాదా అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. సో ఇది కనుక మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే కనుక మీరు ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.